హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నాకు సత్యనారాయణ స్వామి ప్రసాదం దొరికింది. ఆయన అనుగ్రహం దొరికింది నాకు. ఎందుకంటే మా వెనకాల ఒక పిన్ ఉంది. ఆ పిన్ వాళ్ళంట సత్యనారాయణ స్వామి వ్రతానికి సారీ గుడికెళ్ళారంట వాళ్ళు. ఆ పిన్నేమో తీసుకొచ్చి నాకిచ్చింది ప్రసాదం. ఇంక తింటున్నాను. నాకైతే దేవుడి ప్రసాదాలంటే పిచ్చ ఇష్టం నాకు. ఎంతంటే మా ఆయన ఎవ్వరైనా సరే ఎళ్తే వాళ్ళ చేత డబ్బులిచ్చి మరి ప్రసాదాలు తెప్పించేవాడు నా కోసం. సత్యనారాయణ స్వామి ప్రసాదమే కాదు, ఏ ప్రసాదమైనా నాకు చాలా చాలా ఇష్టం. అయితే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నా చేపల కోసమని. అలా చెప్పాను కదండీ! ఇదిగోండి చేపలు. ఒక బాక్స్‌లో ఏమో ఫ్రైకి, ఒక బాక్స్‌లో ఏమో కూరకి, చిన్న బాక్స్‌లో ఏమో ఫ్రై కోసం ఉంచాను. పెద్ద బాక్స్‌లో ఏమో కూరకని ఉంచాను నేను. నేను ఇప్పుడు ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను. యూట్యూబర్స్ నిజంగా చెప్తున్నానండి చాలా చాలా గ్రేటు. ఆళ్ళకి ఎంత పేషెన్స్ ఉందో, ఎంత ఓపిక, ఎంత సహనం ఉందో. యూట్యూబ్ అంటే మాటలు కాదు. జస్ట్ నేను కూడా అలానే అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడైతే నేను ఈరోజు మినుములు కడగాలి. తర్వాత కడుగుతాను నేను. ఫస్ట్ అయితే వంట చేసుకుంటాను నేను. యూట్యూబర్స్ గ్రేట్ అని చెప్పి నా కోసం అనుకున్నారు. కాదు, నేనేముంది జస్ట్ ఇంత రవ్వంత ఇసుక రవ్వంత. నిజంగా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో లక్షల్లో, వేలల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారంటే ఆషామాషీ కాదు. నిజంగా చాలా గ్రేట్ వాళ్ళు. ఇప్పుడు నాకు తెలుస్తుంది ఆళ్ళెంత బాధపడుతున్నారో ఏమో గానీ. ఆళ్ళెన్ని సంవత్సరాలు కష్టపడ్డారో ఏమో మరి తెలీదు గానీ, ఇక్కడైతే నేను కూర వండుతున్నాను. ఇంతకీ నాకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉందో లేదో అని గుర్తులేదు నాకు. తీరా చూస్తే ఫ్రిడ్జ్‌లో కొంచెం ఉంది బతికిపోయాయి. లేకపోతే ఈరోజు కూర కూడా కావాలంటే పెరిగేసి తింటాను నేను. ఇక్కడైతే కొంచెం ఫ్రిడ్జ్‌కి క్లీన్ చేసేసి స్టిక్కర్స్ ఉన్నాయి. ఆ స్టిక్కర్స్ అంటిద్దామని కాలనేసి కొంచెం క్లీన్ చేస్తున్నాను నేను. ఈ స్టిక్కర్స్ అయితే మా ఆడపడుచు జపాన్ వెళ్ళింది. అక్కడి నుంచి తీసుకొచ్చింది. పిల్లల బుక్స్ కోసం తీసుకొచ్చి నేను ఫ్రిడ్జ్‌కి అంటిస్తున్నాను నేను. బుక్స్‌కి అయితే పీకేస్తారు కదా! అందుకోసమని ఫ్రిడ్జ్‌కి కూడా బాగుంటాయి కదా నా స్టిక్కర్స్ అని నేను ఫ్రిడ్జ్‌కి పెడుతున్నాను నేను. పెట్టాక చూద్దాం ఎలా ఉంటదో. ఇంతకీ మా మా వాళ్ళైతే ఏం చెప్పారంటే పెట్టి చూసాక మా ఆయన ఏమన్నారంటే, దీనికంటే ఫస్టే బాగుంది కదా! అంటిస్తే బాలేదని చెప్పాడు. మా రాఘవేంద్ర వచ్చి అమ్మ ఎందుకమ్మా అన్నీ అంటించేసావు, నేను బుక్‌లకి అంటించుకుంటాను కదా! అని చెప్పాడు. చూపించా కదా! ఇంకో ప్యాకెట్ అయితే ఉంది కానీ అవి పీకేస్తే మళ్ళీ తర్వాత పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్యాకెట్ నేను దాచేసాను. ఇక్కడైతే కూర ఉడికిపోయింది. మినుములైతే ఇక్కడ కడుగుతున్నాను నేను. అవి తీసుకెళ్ళి అయితే నేను పైన ఆరబెట్టాలి. 3 ఫ్లోర్‌లు ఎక్కేసరికి ఇంకా నాకు తలకాయ ప్రాణం తోక్కొస్తది. ఇంక తప్పదు కదా! ఎలాగైనా ఎలాగైనా డైలీగా ఒకసారి ఎక్కుతాను నేను ఖచ్చితంగా పైకి. ఎందుకంటే వాటర్ వస్తది కదా! ట్యాంక్ నిండిందో లేదో చూడ్డానికని ఖచ్చితంగా ఎళ్తాను. ఇక్కడైతే పైకెళ్ళి మినుములైతే ఆరబెడుతున్నాను నేను. ఎండ అమ్మో! చాలా దంచి కొడుతుంది అసలు ఈరోజు. అందువల్లే మినుములు కడిగాను. ఇక్కడైతే నేను కంగారుకి కింద నుంచి ఏం పట్టు తీసుకెళ్ళలేదు. అక్కడ ఉన్న చిన్న చిన్న టైల్స్ ముక్కలు ఉంటే అయ్యే పక్కనంట ఎగరనివ్వకుండా పెట్టాను నేను. ఇదైతే మా ఇంటి చుట్టూ ఉన్న వ్యూ అండి. చాలా ఇష్టం నాకైతే. ఎంత ప్రశాంతంగా ఉంటదో, ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటదో. ఇదైతే మా ఇంటి ముందున్న చెరువండి. నాకైతే చాలా ఇష్టం. నాకింకా పక్కింటోళ్ళతో, ఎదురింటోళ్ళతో ఎలాంటి గొడవ ఉండదు. నాకిలా ఉండాలంటే నాకు చాలా చాలా ఇష్టం. నాకలా ప్రశాంతంగా ఉండాలంటే చాలా ఇష్టం. ఆళ్ళతో ఈళ్ళతో మాట్లాడితే ఏమొస్తది, గొడవలు తప్ప ఏం రావు. మనం టైం స్పెండ్ చేసుకుంటే కొంచెం ప్రశాంతత, అలాగే కొంచెం పీస్‌ఫుల్, అలాగే కొంచెం మన బ్రెయిన్ ఫ్రీ అవుతది కదా! ఇక్కడైతే కిందకొచ్చేసి నేను పాటలు పెట్టుకొని మరి పని చేసుకుంటున్నా. పాటలు వింటే మనకు కష్టం తెలీదు కదా! అందువల్ల. ఇక్కడైతే మొత్తం అంతా శుభ్రం అయిపోయింది. అంతా క్లీన్ చేసేసుకున్నాను నేను. గుమ్మాలకైతే పసుపు రాసి, ఇంకా కుంకుమ బొట్లయితే పెట్టేసుకుంటున్నా. ఇక్కడైతే నేను చాక్ పీస్‌తో పెడుతున్నాను. ఎందుకు అంటే నాకు వరిపిండి పెడుతుంటే పిల్లలు ఒక్క నిమిషంలో పాడు చేస్తున్నారు. తర్వాత నాకు ఏదోలా అనిపిస్తుంది. అస్తమానం పెట్టుకోలేము కదా! ఇయైతే. నాకు అందుకో చాక్ పీస్ అయితే ఇంకా అలా నీట్‌గా ఉంటది. ఇక్కడేమో గుడ్డిదల్లా తడువుకుని మరీ పెడుతున్నా కెమెరా చూసుకుంటూ నేను. ఇక్కడైతే ఈ పని కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం అంతా ఇల్లు శుభ్రం అయిపోయి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే నేను పెంచే చిన్న చిన్న మొక్కలైతే చూపిస్తాను. నేను ఎక్కువైతే పెంచను. ఎందుకంటే నాకు ఏవైనా చచ్చిపోతే నాకు ప్రాణం ఊరుకోదు. నాకే బాధ అనిపిస్తది. చచ్చిపోని మొక్కలు మాత్రమే పెంచుతాను. ఇయైతే నీళ్ళేస్తే ఎలాగైనా బతుకుతాయి కదా! ఇయ్యేనండి మనీ ప్లాంట్. అలాగే ఆటి పేరు నాకు తెలీదు. పెద్ద రేకులున్నాయి కదా! ఆటి పేరైతే నాకు తెలీదు. ఇక్కడైతే మాకు రెండింటికి నీళ్ళొస్తాయి మంచినీళ్ళు. ఇంక మోటరేసాను. ట్యాంక్ నిండిపోయిందని చెప్పేసి పైకెళ్ళి ఇంకా మినుములు కూడా మంచిగా ఎండిపోయినాయి. పైనుంచి కిందకి తీసుకొచ్చేసాను. ఈరోజు వీడియో అయితే ఇదే అండి. సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేయండి. ఉంటా. బాయ్ బాయ్.